అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ అనగా ఆదివారం రోజున పాక్షిక సూర్యగ్రహణం అయితే ఏర్పడుతుంది. ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం, ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయం ఏంటి, మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఈ గ్రహణం అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముందుగా ఈ గ్రహణ ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ అనగా ఆదివారం రోజున రాత్రి 10:59 ప్రారంభమయ్యి, అంటే 11 గంటలకు ప్రారంభమయ్యి 2025 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ అనగా సోమవారం రోజున తెల్లవారుజామున 3:23 వరకు ఈ గ్రహణం అయితే ఉంటుందండి. ఈ గ్రహణం ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే ఇది కేవలం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటిక్, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో అయితే కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో అయితే కనిపించదండి. మన భారతదేశంలో ఉండే వాళ్ళు కూడా ఈ గ్రహణ నియమాలు అయితే పాటించని అవసరం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. కానీ మన భారతదేశంలో ఉన్న వాళ్ళైతే ఏ నియమాలు, ఏ జాగ్రత్తలు తీసుకోని అవసరం లేదు. నేను ఇక్కడ చెప్పే జాగ్రత్తలన్నీ నేను పైన తెలియజేసిన దేశాల్లో ఎవరైనా వీళ్ళు మన భారతీయులు ఉంటే వాళ్ళకైతే ఈ విషయాలను తెలియపరచండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి లోపనే ఉండాలి అని మన పెద్దవాళ్ళు అయితే సలహా ఇస్తారండి. ఎందుకంటే హానికరమైన కిరణాలు పిండానికి హాని కలిగిస్తాయని. ఇంకా గ్రహణ సమయంలో బ్లేడ్లు, కత్తెరలు మొదలైన పదునైన వస్తువులను ఉపయోగించకుండా ఉండడం మంచిది. ఇంకా గ్రహణ సమయంలో ఏవి తినకూడదు అంటారండి. కానీ గర్భిణీ స్త్రీలు మందులు వేసుకోవాలి కాబట్టి పండ్ల రసాలు ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. ఇంకా గ్రహణ సమయంలో గ్రహణ కాంతి పడకుండా కిటికీలు, తలుపులను మూసి ఉంచాలి. కిటికీలకి కర్టన్స్ అనేది వేసి ఉంచాలండి. ఎందుకంటే ఆ గ్రహణ కిరణాలు అనేది పిండం మీద పడకూడదని అంటారు. ఇంకా గ్రహణ సమయంలో ఏదైనా చెడు ప్రభావాలను తగ్గించడానికి ధ్యానం, మంత్రం, ఇంకా మీకు ఇష్టమైన దైవారాధన అనేది చేసుకోవాలి. ఇంకా గ్రహణానికి ముందు, గ్రహణానికి తర్వాత స్నానం చేయడం చాలా అవసరం అండి. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కంకణాలు, పిన్నులు, సేఫ్టీ పిన్స్ మొదలైన వాటితో సహా ఎలాంటి లోహపు ఆభరణాలను ధరించకుండా ఉండాలి. ఇంకా గ్రహణ సమయంలో నిద్రించకూడదంటారండి. నిద్రించకుండా వీలైనంత వరకు దైవనామస్మరణ అయితే చేయండి. మీకు వీలైనంత వరకు రెస్ట్ అనేది తీసుకోండి, విశ్రాంతి అనేది తీసుకోండి. కానీ మన భారతదేశంలో ఈ గ్రహణం అయితే కనిపించదు కాబట్టి మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఈ గ్రహణ నియమాలు ఏమీ పాటించిన అవసరం లేదు. సూతకాలం కూడా మనకైతే వర్తించదు. కానీ నేను తెలియచేసిన దేశాల్లో ఉన్న వాళ్ళైతే ఈ గ్రహణ నియమాలు అయితే పాటించాలి. వాళ్ళు గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి. మీకు తెలిసిన వాళ్ళు ఏమన్నా ఆ ప్రాంతాల్లో ఉంటే వారికైతే ఈ విషయాన్ని అయితే తెలియపరచండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.